ఇప్పుడు సీతక్క గారు ఏం చెప్తారని అంటే, ఈ ఫోటోస్ రేవంత్ రెడ్డి, సీతక్క గారి ఫోటో ఉందని గవర్నమెంట్‌కి వ్యతిరేకం అయితుందంట. కానీ వాళ్ళు మాత్రం కంటిన్యూ చేసి లోపల లోపల కోట్ల రూపాయలు తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని కోట్ల రూపాయలు నొక్కితే మాత్రం దాని గురించి ఇంతకు ఈ అడుగుతున్నారు. శ్రీనిధి సంస్థ ఏ తరహా రుణాలు ఇస్తుంది, మహిళల అభివృద్ధికి ఎట్లా దోహదం చేస్తున్నది గ్రామీణ ప్రాంతాల్లో? గ్రామీణ ప్రాంతంలో మంచి సదుద్దేశంతోన ఏర్పడిన సంస్థ సార్ ఇది. వాళ్ళకు 40,000 నుంచి 10 lakhs వరకు గూడంగా లోన్స్ ఇస్తున్నాము. ఒక గ్రూప్కు ఒక గ్రూప్‌కి. గ్రూప్లో ఎంతమంది ఉంటారు? గ్రూప్‌లో 10 నుంచి 15 మెంబర్స్ ఉంటారు సార్. అయితే అది ఇండివిజువల్‌గా లోన్ ఇస్తున్నాము. అయితే ఈ ఉద్దేశ్యం ఏంది సార్ అంటే, మంచి ఉద్దేశంతోనైనా గూడంగా ఈ రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్ అని పెట్టేసి ఇవి అదే రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్ ఏంది? ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్, కాకపోతే ఈయన విద్యాసాగర్ రెడ్డి రేవంత్ రికవరీ యాక్ట్ అని చెప్పి పెడుతుండు. గవర్నమెంటే ఇది మాకిచ్చింది. ఈ మహిళలు ఎవరైతే కట్టనోళ్ళో వాళ్ళ ముక్కు వెండి వసూలు చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండని విద్యాసాగర్ రెడ్డి చెప్తుండు. రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు కానంటే, 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తాం, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని మేము కాపాడుతామని ఈయన ఊకదంపుడు ఉపన్యాసాలు రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు, మరి ఈయన కమ్యూనిటీకి సంబంధించిన ఈయన దొంగ మాత్రం ఇట్లా లోపల ఈ 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తాను, కోట్ల రూపాయలు వెనక నుంచి విద్యాసాగర్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి దండుకుంటుంది. దానికి ముఖ్య ఏంటంటే, దీన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది సీతక్క గారు.